చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదిపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఆ జట్టులో షకీల్ ఒక్కడే 62 పరుగులతో రాణించాడు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచి ధాటిగా ఆడింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. స్కోర్ పెంచే క్రమంలో 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. గిల్, కోహ్లీ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. గిల్ 46 పరుగుల వద్ద వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్తో కలిసి కోహ్లీ ధాటిగా ఆడాడు. వీరిని విడదీసేందుకు పాకిస్తాన్ కెప్టెన్ బౌలర్లను మార్చాడు. కోహ్లీ, అయ్యర్ జోడీ భారత జట్టుకు గ్రాండ్ విక్టరీ అందించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై విజయం సాధించి రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా ఉంది. మరోవైపు హారిస్ రౌఫ్ వేసిన ఓవర్లో విరాట్ కోహ్లీ 4 కొట్టాడు. దీంతో 14,000 పరుగుల మైలురాయి దాటాడు. 287 ఇన్నింగ్స్లో కోహ్లీ ఈ ఫిట్ సాధించాడు. వన్డేలో వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. వన్డేలో 14,000 పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. తొలి 2 స్థానాల్లో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర ఉన్నారు. పాకిస్తాన్పై గ్రాండ్ విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఎప్పటిలానే పాకిస్తాన్పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫామ్లో లేకున్నా సరే దాయాది బౌలర్లపై కోహ్లీ విరుచుకుపడుతున్నాడు. ఇవాళ కూడా అలానే జరిగింది. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అని చూడలేదు. ఏ బౌలర్ అయినా సరే ధీటుగా ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో అంటే క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఫాస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీమిండియా బౌలర్లు తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, గిల్ వెనుతిరిగారు. కోహ్లీ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. భారత జట్టుకు పాకిస్తాన్పై మరో సూపర్ విక్టరీ అందించాడు. సెంచరీతో విరాట్ కోహ్లీ కదం తొక్కాడు. 111 బంతుల్లో 7 4లతో సెంచరీ కొట్టాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఎంతో అలవోకగా టీమిండియా పాకిస్తాన్పై విజయం సాధించింది. సో అభిమానులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్ మొదట 241 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, అక్షర్ పటేల్, జడేజా, హర్షిత్ రాణా తలో 1 వికెట్ తీసి కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా బ్యాటింగ్ లో అయితే ముందుగానే చెప్పినట్టు కోహ్లీ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డాడని చెప్పాలి. 111 బాల్స్ లో సెంచరీ పూర్తి చేసి అఖండ విజయాన్ని భారత్ అందించారు. ఈ నేపథ్యంలోనే భారత్ అభిమానులంతా కూడా ఎంతో పండగ వాతావరణం అయితే నెలకొంది. ఎక్కడ చూసిన అభిమానులు పటాకులు కాల్చుకుంటూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్ శర్మ 20 పరుగులు చేశాడు. అంతేకాకుండా శుభమన్ గిల్ 46 పరుగులు చేశాడు. అక్కడ కోహ్లీ మాత్రం ఈ రోజు తను ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. వన్డేలో మొత్తం 14,000 పరుగులు పూర్తి చేసి తనకంటూ కూడా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా 51 వన్డేలో 51 సెంచరీ కూడా పూర్తి చేసి అరుదైన రికార్డు కూడా సాధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒంటి చేతితో ఈ రోజు కోహ్లీ మ్యాచ్ ని అయితే గెలిపించాడు. ఈ నేపథ్యం పెద్ద ఎత్తున కూడా భారత అభిమానులు మాత్రము ఉత్కంఠగా తెరదీసిందని చెప్పాలి. మొదటగా వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా మొదట బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. అదే జోష్తో, అదే ఉత్సాహంతో కూడా ఈ రోజు పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ పై కూడా అదే విధంగా కూడా ఘన విజయం సాధించింది. ఇక ఈ రోజు పాకిస్తాన్ అయితే మొదట న్యూజిలాండ్ తో ఓటమి పాలైంది. ఈ రోజు ఇండియా చేతిలో కూడా ఓటమి పాలన, సొంత గడ్డపై కూడా తన ఆతిథ్యం ఇస్తున్న సురక్షపై కూడా ఓటమి పాలనతో ఈ రోజు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కోహ్లీ అటు ఈ రోజు మ్యాచ్ సంబంధించి చూసినట్టయితే అటు బౌలర్ కావచ్చు, బ్యాటర్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇండియా మ్యాచ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఊహించిన విజయాలు అయితే ముందే ఊహించారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ దాదాపు ఈ రోజు కలిపి 6 మ్యాచ్లు ఆడాయి. అంటే మొదట పాకిస్తాన్ 3 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా విజయం సాధించింది. ఈ రోజుతో
ఈ మూడో విజయం ఈ భారత్ సాధించి ఆ అది సమానంగా చేసినట్టయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే భారత్ మాత్రం సెమీస్ కి పెద్ద కన్ఫర్మ్ చేసుకుంది. మార్చి 2న న్యూజిలాండ్ తో కూడా మ్యాచ్ జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇండియాలో ఆడిన ప్రతి మ్యాచ్ సంబంధించి ఈ రోజు దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మాత్రం భారత బ్యాట్స్మెన్స్ బౌలర్లు కావచ్చు, బ్యాట్స్మెన్స్ కావచ్చు, ఆ పాకిస్తాన్ పై మాత్రం అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆడిన మొదట ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి చూసినట్టయితే ఆ పాకిస్తాన్ దాదాపు పాకిస్తాన్తో ఇండియా 11 వన్డేలు ఆడితే అందులో 9 సార్లు నెగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఆడిన భారత్ ఆడిన మ్యాచ్లన్నీ కూడా భారత్ పైచేయి కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో కూడా అదే విధంగా అలవోగా విజయం సాధించింది. ఈ విజయంపై కూడా భారత క్రికెట్ అభిమానులు మాత్రం ఎంతో హర్షం చేస్తున్నారు. పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఎక్కడ చూసినా గానీ ఆ క్రికెట్ అభిమానులు జాతీయ పతాకంతో బయటికి రోడ్లకు వచ్చి తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ అనగానే చెలరగిపోతాడు, అద్భుతమైన ప్రదర్శన చేస్తారని అభిమానులు ఊహించినట్టుగానే ఈ రోజు తన విశ్వరూపం అయితే పాకిస్తాన్ పై చూపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా ఇండియా నుంచి దుబాయ్ కి ఈ రోజు మ్యాచ్ వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు కావచ్చు, అటు సినీ ప్రముఖులు, పలు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యి దగ్గరుండి ఇండియా విజయం సాధించడంలో తప్పవంతుగా ఇండియాను ప్రోత్సహించేందుకు కూడా వాళ్ళు స్టేడియానికి కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇండియా మొత్తానికైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించి అటు యావత్ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఒక ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంటది. ఈ రోజు మాత్రము అద్భుతమైన విజయాన్ని విరాట్ కోహ్లీ భారత్ కు అందించడం పట్ల క్రీడాభిమానులంతా కూడా ఎంతో హర్షం చేస్తున్నారు. ఒక టీమిండియాలో భారత బౌలర్లు కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా ఒక విజయాన్ని భారత్ కి అందించిన పరిస్థితి నెలకొన్నది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.